ఇంతకు ముందే ప్రోగ్రామ్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలిమినేటి సందీప్ రెడ్డి, భువనగిరి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నది అక్కడ. పూర్తి వివరాలు అసలు ఏం జరిగింది, అక్కడ ప్రాబ్లం ఏంటి అనేది, అసలు ఎందుకు ఇద్దరి మధ్యలో గొడవ వాతావరణం నెలకొన్నది, అసలు ఆ వేదిక మీద ఏం జరిగిందనే విషయాలు పూర్తి సమాచారం ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. ఎలిమినేటి సందీప్ రెడ్డి, తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సందీప్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సందీప్ రెడ్డి గారు, ఇంతకు ముందే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో మీరు వాగ్వాదం ఉన్నది, అసలు ఏం జరిగింది అక్కడ? ఇన్సిడెంట్ బీబీనగర్ మండలము గూడూరు విలేజ్ లో అయింది ఇన్సిడెంట్. సో బేసిక్ గా మంత్రి గారు కొన్ని బిల్డింగ్ ఓపెనింగ్స్ గురించి ప్రోగ్రామ్ వచ్చిండే, అఫీషియల్ ప్రోగ్రామ్ స్టేజ్ మీద ఉన్నాము. నా అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడినప్పుడు చెప్పిన మొన్న ఈ మధ్య మీరు బొమ్మల రామారావు వచ్చినప్పుడు రైతు బంధు అడిగిన రైతుల్లో చెప్తోని కొట్టాలని స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతు బంధు అనేది మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టినాము. 9 దఫాలుగా రైతు బంధు ఇవ్వడం జరిగింది. మీరే కదా ఎలక్షన్ల ముందు మీరు మీ ముఖ్యమంత్రి కదా చెప్పింది 15,000 రైతు బంధు ఇస్తాం, 9వ తారీఖు ఇస్తామని అన్నారు. రుణాలు తీసుకుని రైతులు ఉంటే కూడా తక్షణం రుణాలు తీసుకోండి, 9వ తారీఖు వచ్చి 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని మాట్లాడింది మీరే కదా. పెన్షన్లు కూడా 2,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి మాట్లాడింది మీరే కదా. మరి ఇవన్నీ మీరు చెప్పిన హామీల మీద మాట్లాడుకుంటా, చెప్పిన దాని మీద చేయకుండా మీరు ఇవాళ ఎందుకు దూషణలకు పోయి చెప్తూ కొడతాం అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా మీరు మా ప్రభుత్వం ఏం చేసింది అంటున్నారు కదా, ఇప్పుడు కూడా మీరు వచ్చి ఓపెనింగ్ చేసిన అన్ని కూడా మా ప్రభుత్వంలో కట్టిన బిల్డింగ్స్ ఇవి. మీరు ఇప్పటివరకు ఒక్క కొత్త ఫండ్ పెట్టలేదు, మీరు ఒక కొత్త శంకుస్థాపన చేయలేదు. చూసుకోండి, అన్ని మేము కట్టినే ఓపెనింగ్ చేస్తాం తప్ప ఇంకోటి లేదు కదా అని చెప్పేసి నేను నా స్పీచ్ ముగించినాను. ముగించిన తర్వాత వారు మాట్లాడుతూ పర్సనల్ దూషణలకు పోయి ఫస్ట్ కేటీఆర్ గారిని దూషించుకుంటూ వచ్చి నన్ను కూడా పర్సనల్ గా చూసుకోవచ్చు. సందీప్ గారు విజువల్స్ లో చూసుకోవచ్చు, కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకు కౌంటర్ గా కోమటిరెడ్డి మంత్రి మాట్లాడుతున్న సందర్భంలో సడన్ గా మీ నాన్నగారి పేరు కూడా తీసినట్టు తెలుస్తుంది అక్కడ. అవును అక్కడ అంతలోనే మీరు సక్రమంగా మాట్లాడండి అని ఏదో సందీప్ రెడ్డి గారు అంటున్న మాటలు అయితే కొంత వినబడుతున్నాయి. అవును, అసలు జరిగింది ఏంటి, అసలు ఎందుకు మీరు అంత ఫైర్ కావాల్సి వచ్చింది, అక్కడ గొడవ పడాల్సి వచ్చింది? అయినా పర్సనల్ దూషణలకు ఫస్ట్ అఫీషియల్ గా ఏమైనా ఉంటే ప్రభుత్వ పరంగా దూషణలు చేయడం ఒక ఎత్తు, పర్సనల్ గా చేయడం ఒక ఎత్తు. పర్సనల్ గా కేటీఆర్ మీదకి మాట్లాడుతూ వచ్చి దానికి డైవర్ట్ చేసి మా ఫాదర్ మీదకి పోయి మా ఫాదర్ తో పాటు నన్ను పర్సనల్ గా దూషించిండు. ఆయన దూషించేసరికి నేను ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు మంత్రి ఎట్లయినావు నువ్వు, మంత్రి మాట్లాడే మాటలేనా ఇవి, అసలు ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఇంకా నా మీదకి కూడా దూషణంగా మాట్లాడుకుంటూ పోలీసు వాళ్ళతో ఫస్ట్ ఈయన తీసుకుపోయి లోపల వేసేయండి, ఫస్ట్ ఈయన అరెస్ట్ చేయండి, లోపల వేయండి అని కూడా మాట్లాడడం జరిగింది. నేను అన్న, నీకు దమ్ము ఉంటే నీ గవర్నమెంట్ ఉంది, మంత్రిగా ఉన్న నన్ను అరెస్ట్ చేయి, నీ సంగతి ఏందో చూస్తా, నీకు దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేయి అని చెప్పి కూడా నేను సవాల్ చేస్తున్నా. కొంత సందీప్ రెడ్డి గారు కొంత మీ మీద దాడి జరిగింది సైడ్ కు వెళ్ళాక అని అంటున్నారు, నిజమేనా? లేదు, దాడి ఏం జరగలేదు. ఆయన పరిస్థితి ఎట్లయిపోయిందంటే స్టేజ్ మీద నుంచి నేను దిగిన తర్వాత ప్రెస్ వాళ్ళందరూ నా ఎమ్మడి వచ్చి నా బయట కోసం వస్తే కూడా ఆయన మైక్ పట్టుకొని ప్రెస్ వాళ్ళు మీరు అందరు అక్కడేం పని, నేను మాట్లాడుతున్న ఇక్కడ రండి అని అడుక్కునే పరిస్థితి వచ్చినా ఏ ప్రెస్ వాళ్ళు పోకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పంపించిండు దాడికి. దాడికి వస్తే పోలీసు వాళ్ళు అంతా తోస్తున్నారంటే కొంచెం ఒక 100 మీటర్లు దూరం జరిగి ఆడ ప్రెస్ బయట ఇచ్చేసి వచ్చినాను. దీన్ని ఎలా చూస్తున్నారు అసలు మీరు? దీన్ని ఒక మంత్రిగా అక్కడ మీ నాన్నగారి పేరు ప్రస్తావన గానీ ఓవరాల్ గా సందీప్ రెడ్డి గో బ్యాక్ అని కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తానికి అసలు ఎలా చూస్తున్నారు దీన్ని మీరు? ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి సాధ్యపడవని వాళ్ళకు కూడా తెలుసు. సాధ్యపడడం పోగా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే కదా. ఇప్పుడు మా ప్రభుత్వం పోయింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, గవర్నమెంట్ వాళ్ళదే, వాళ్ళ చేతిలోనే అధికారం ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ వాళ్ళు చేసుకునే అధికారం వాళ్ళకి వచ్చింది. వచ్చినప్పుడు హామీలు ఏవి అమలు కావు కాబట్టి ఇవాళ పర్సనల్ గా టీఆర్ఎస్ పార్టీనే కాదు, కేటీఆర్ గారినే కాదు, కేసీఆర్నే కాదు, ఇంకా మిగిలిన అందరినీ కూడా దూషించి వీళ్ళని ఎవరు మాట్లాడుకుంటా చేయాలని, వన్ సైడ్ బుల్డోజ్ చేయాలనే ఉద్దేశమే తప్ప వీళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు చేసిన హామీలు నెరవేర్చే పద్ధతిలో పనిచేయట్లేదు.